కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీలో కుదుపులు మొదలయ్యాయి. టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి ఇంట్లోనే విభేదాలు పతాక స్థాయికి చేరాయి. తుని సీటు ఆశించిన రామకృష్ణుడి తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీని వీడేందుకు సిద్ధపడ్డారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. అనుచరులతో కలిసి వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఎన్నికలో తుని టీడీపీ టికెట్ను కృష్ణుడు ఆశించారు. అయితే పార్టీ టికెట్ యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకివ్వడంతో కృష్ణుడు కినుకు వహించారు. కొద్ది రోజులుగా టీడీపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. జనసేన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినా వాటికి రామకృష్ణుడు అడ్డుకట్ట వేశారనే ప్రచారం జరుగుతుంది. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం కృష్ణుడు వైసీపీని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలోకి వెళ్తున్నారాయన. కృష్ణుడి నిర్ణయం తుని టీడీపీలో పెద్ద షాక్ గా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రాజేష్ చెప్పండి. థ్యాంక్ యూ. ఏవైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి షాక్ తేలని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిలో ఉన్న యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో తుని టీడీపీ అభ్యర్థిగా కూడా వారు పోటీ చేశారు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే నియోజకవర్గంలో గెలుపుకు 2వ స్థానంలో ఉంటూ స్వల్ప మెజార్టీతో కూడా ఆయన అయితే 2014, 2019 కూడా ఓటమి వైపు అయితే అడుగులు వేశారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే సీటు ఆశించిన కృష్ణుడికి సీటు దక్కకపోవడంతో కొంత అసంతృప్తి వయసు చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే అసంతృప్తిగా ఉన్న యనమల కృష్ణుడు తన ముఖ్య క్యాడర్తో నిర్ణయం తీసుకుని ఈ నెల 27వ తేదీన వైసీపీలో చేరడానికి రంగం అయితే సిద్ధం చేసినట్టు అయితే ఊహాగానాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే యనమల రామకృష్ణుడు తన కుమార్తె యనమల దివ్యకు తుని అసెంబ్లీ సీట్ ఇప్పించడంతో కృష్ణుడు కొద్ది రోజులుగా అయితే టీడీపీకి అయితే దూరంగా అయితే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏవైతే ఈ గత 2 రోజుల క్రితం ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఏవైతే తుని నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఎవరైతే యనమల దివ్య కూడా వారైతే నామినేషన్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ నామినేషన్ కూడా ఎవరైతే యనమల కృష్ణుడు వెళ్లకుండా అయితే కొంచెం దూరంగా పెట్టాడైతే తెలుస్తుంది. అయితే యనమల కృష్ణుడు ఏవైతే నామినేషన్ వెళ్ళకపోవడం, ఆ రోజు వారి క్యాడర్ రాకపోవడం, అయితే అదంతా చూస్తే ఒక టీడీపీ నేతల మధ్య అయితే ఒక అసంతృప్తి అయితే వహించి చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే తన అనుచరులు అయితే వైసీపీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి కనబడింది. గతంలో కూడా ప్రతిపాడు సీట్ ఇవ్వాలని హామీ మేరకు వైసీపీలోకి వెళ్తారని వార్తలు అయితే వచ్చాయి. అయితే ఎటువంటి షరతులు లేకుండా పార్టీలోకి రావాలని చెప్పి ఎవరైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్లయితే సమాచారం అయితే ఉంది. అదే సమయంలో చంద్రబాబు కృష్ణుడితో మాట్లాడడం కొంతకాలంగా అయితే వెనక్కి తగ్గే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం అయితే నామినేషన్ ప్రక్రియ ముగియడం, అలాగే ఎన్నికల దగ్గర పడడంతో యనమల కృష్ణుడు తన రాజకీయ భవిష్యత్తుపై అయితే నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పి ఇప్పటికే మరి క్యాడర్ చెప్పే పరిస్థితి నేపథ్యంలో సోదరుడు తన ఎవరైతే యనమల రామకృష్ణుడు యనమల కృష్ణుడు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎవరైతే యనమల కృష్ణుడు క్యాడర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి జాయిన్ అవుతున్నారని అయితే సమాచారం. మరో పక్క చూసుకుంటే ఏవైతే ఖచ్చితంగా ఇదైతే గత నెల రోజుల నుంచి ఏవైతే యనమల కృష్ణుడు ఖచ్చితంగా వైసీపీలోకి చేరతారని చెప్పి అయితే ఒక పక్క సోషల్ మీడియాలో చక్కర్లు తిప్పినప్పటికీ ఏవైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క యనమల కృష్ణుడితో మాట్లాడటం, ఆయన కొంతమేర సైలెంట్ అవడం. అయితే ఇవన్నీ చూసుకుంటే మరో పక్క ఏవైతే ఆయన జనసేన ఒక పక్క ఏవైతే బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి ఒక పక్క ఊహాగా నిలబడింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎస్వీఎస్ఎన్ వరంతో ఆయన జనసేన అధ్యక్షుడితో పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఏవైతే తుని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రాకుండా కూడా వారు పావులు కదిపారని చెప్పి ఒక పక్క ఎవరైతే యనమల కృష్ణుడు క్యాడర్ చెప్పుకునే పరిస్థితి కనబడితే, మరోపక్క చూసుకుంటే ఏవైతే బీజేపీకి సంబంధించి బీజేపీలో జాయిన్ అవుతుందని చెప్పి ఆయన అడుగు వేసినప్పుడు కూడా ఎవరైతే ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి కూడా వారు పైనుంచి మాట్లాడించుకుని ఎవరైతే తుని నియోజకవర్గం కూడా బీజేపీకి సంబంధించి బీజేపీ నుంచి కూడా క్యాడర్ నుంచి కూడా వారికి స్థానం కల్పించకుండా ఓ పక్క యనమల కృష్ణుడు అడుగట్టేశారని చెప్పి ఓ పక్క ఏవైతే యనమల కృష్ణుడు వారి క్యాడర్ చెప్పుకునే పరిస్థితి పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైనప్పటికీ తన 2014, 19 2 ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థిగా నిలబడ్డాను, నేను 2వ స్థానంలో కూడా పోటీ చేసినప్పటికీ కూడా నన్ను 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంత అంటే 2019 నుంచి 2024 కూడా
పార్టీలో కష్టపడిన నన్నే నాకు కాకుండా ఎవరైతే యనమల రామకృష్ణ అంటే తన సోదరుడు కుమార్తె యనమల దివ్యకి సీట్ ఇవ్వడంతో తన అసంతృప్తి వహించి ఏవైతే వైసీపీకి ఓ పక్క వైసీపీ కండువా కప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఇప్పటికే తుని నియోజకవర్గంలో చూసుకుంటే ఎవరైతే దాడిశెట్టి రాజా ఆయనకి గతంలో ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఇప్పుకున్నారో ఆయన రవాణా శాఖ మంత్రి కూడా ఆయన పనిచేస్తారు. అయితే ఈ రోజు చూసుకుంటే ఏవైతే తురు నియోజకవర్గంలో ఓ పక్క ఏవైతే వైసీపీకి సంబంధించి వైసీపీ క్యాడర్ ఉన్నప్పటికీ కూడా మరో పక్క ఏవైతే యనమల కృష్ణుడు క్యాడర్ కూడా దాంట్లో యాడ్ అవడంతో మరింత పుంజుకున్న నేపథ్యంలో ఏవైతే తురు నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ అయితే నవ్వుతుందని చెప్పి ఒక పక్క వైసీపీ నాయకులు అయితే ధీమా పరిస్థితి కాబట్టి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే యనమల దివ్యకి ఏవైతే టీడీపీకి సంబంధించి యనమల కృష్ణుడు ఒక్కసారిగా టీడీపీ విడి వైసీపీకి వెళ్లడంతో టీడీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.